హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం కార్డిలేటర్స్ అవి నేర్చుకున్నాం కదా. కార్డిలేటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెంబర్ ప్లేకి వచ్చాం. నెంబర్ ప్లే సరదాగా ఉంటుంది, జస్ట్ క్లాస్ని ఎంజాయ్ చేయండి. సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. అసలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? వరుసగా ఉన్న నెంబర్స్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. 3, 4, 1, 2, 3, 4, 3, 4, 5 ఇలా వీటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. 7, 8 అంటే నెక్స్ట్ నెంబర్ కానీ బిఫోర్ నెంబర్ కానీ అలా కంటిన్యూషన్ ఉన్న నెంబర్స్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. సో నెక్స్ట్ ఏంటి? కాన్సిక్యూటివ్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ అంటే ఎక్స్ప్లెనేషన్లో మైనస్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఇచ్చి, కాన్సిక్యూటివ్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఇచ్చి ఎక్స్ప్రెషన్స్ అవి ఫామ్ చేశారు. ఒకసారి ఎగ్జాంపుల్ సమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీ నో దట్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ మైనస్ ఆడ్ ఈవెన్ అవుతుంది. ఆడ్ ప్లస్ ఆడ్ కానీ ఆడ్ మైనస్ ఆడ్ కానీ ఈవెన్ అవుతుంది. ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్ కానీ ఈవెన్ అవుతుంది. సో ఇది మనం ఇట్లా మామూలుగా చెక్ చేస్తున్నట్టే మనం సమ్స్లోకి వెళ్తున్నట్టే మనకి ఇవి కనపడతాయి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఇవన్నిటికీ డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. సో జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ బాగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం సమ్ అంటే ఫస్ట్ దాంట్లోకి ఫిగర్ ఇట్ అవుట్లోకి వెళ్ళిపోదాం. The sum of 4 consecutive numbers is 34. What are these numbers? అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ 34 అయితే ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? సో ఫిగర్ ఇట్ అవుట్లో ఫస్ట్ ఏంటి? ద సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే అసలు నార్మల్గా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉంటాయి? 3, 4, 5, 6 ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకున్నాం. 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 3ని ఎక్స్ అనుకున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, లెట్ ఎక్స్ తర్వాత ఎంత ఎక్కువ ఉంది? +1, ఎక్స్ +2, ఎక్స్ +3 ఇవి 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ అంటే ఎక్స్ +1, ఎక్స్ +2, ఎక్స్ +3 ఎంత? 34. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4x + 1 + 2, 3, 3 + 3, 6. 1 + 2, 3, 3 + 3, 6 is equal to 34. 4x is equal to 34 minus 6. x is equal to 34 minus 6 ఎంత? 28/4. 28 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. x is equal to 7. సో ఆ నెంబర్స్ ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? x +1, x +2, x +3. ఇప్పుడు ఇవి x 7, 7 + 1, 7 + 2, 7 + 3. అప్పుడు 7, 8, 9, 10 ఈ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ అయితే 34 వస్తుంది. చెక్ చేసుకోండి. మన సెకండ్ క్వశ్చన్ ఏంటి? సపోజ్ p ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. డిస్క్రైబ్ ద అదర్ 4 నెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ p. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4, 5 ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ ఏంటి? p వాల్యూ, గ్రేటెస్ట్ p. సో మిగతావి కనుక్కోవాలి. అప్పుడు p కన్నా ముందుది ఏమవుతుంది? p - 1. దానికన్నా ముందుది p - 2, p - 3, p - 4. ఎలాగా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 4, 5, 6, 7, 8 ఈ నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 5 నెంబర్స్ అనుకుందాం. 8p అనుకుందాం. 8 - 1 కదా, అంటే p - 1.
అంటే 8 - 1, 8 - 2, 8 - 3, 8 - 4 కదా. అంటే p వాల్యూ 8 అయితే 8 - 1, 8 - 2, 8 - 3 ఇప్పుడు మనకు 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? p - 4, p - 3, p - 2, p - 1, p. ఇవి 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, సారీ. సో థర్డ్ వచ్చేసి ఫర్ ఈచ్ స్టేట్మెంట్ బిలో డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ, సమ్టైమ్స్ ట్రూ, sometimes true, never true. Explain your answer, mention examples and non-examples as appropriate. Just whoever claim using algebra. So first ఏంటి? The sum of two even numbers is a multiple of 3. ఒకసారి చెక్ చేద్దాం. The sum of two even numbers is a multiple of 3. Two even numbers is a multiple of 3 అన్నారు కదా, థర్డ్ దాంట్లో ఫస్ట్ది. సో టూ ఈవెన్ నెంబర్స్ మల్టిపుల్ అంటే 2, 4, 6, 8 ఇలా తీసుకుందాం. అందులో 2 + 4, 2 + 4, 6. యా, మల్టిపుల్ ఆఫ్ 3. సో మరి అలాగే 4 + 6 10 అవుతుందా? అవద్దు. అంటే నెక్స్ట్ 6 + 8 14 కాదు. అంటే మల్టిపుల్ ఆఫ్ 10 అవ్వదు. sometimes ట్రూ. ఇది అంటే కొన్నిటికి ట్రూ అవుతుంది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో let us take 2a and 2b ఈవెన్ నెంబర్స్. మనం 2a 2bని ఈవెన్ నెంబర్స్ కింద తీసుకుందాం. అంటే 2a + 2b మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. అప్పుడు 2a + 2b మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి అంటే 2 కామన్ తీసుకుని a + b మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇఫ్ a + b ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 దెన్ ఇట్ ఈస్ ట్రూ. అంటే a + b అన్నది 2తో మల్టిపుల్ అయితే అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది ఏంటి? ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18 దెన్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 9. ఒక నెంబర్ 18తో డివిజిబుల్ అవ్వకపోతే అదే నెంబర్ 9తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఒక నెంబర్ 18తో డివిజిబుల్ అవ్వకపోతే ఆ నెంబర్ 9తో కూడా డివిజిబుల్ అవ్వదు. సరే, సరదాగా 9 యొక్క మల్టిపుల్స్ తీసుకుందాం. 18 యొక్క మల్టిపుల్స్, 9 యొక్క మల్టిపుల్స్. 9 మల్టిపుల్స్ ఏంటి? 9, 18, 27, 36 ఇవి 9 మల్టిపుల్స్. 9 మల్టిపుల్స్. మరి 18 మల్టిపుల్స్ ఏంటి? 18, 36 ఇంకా అలా ఉన్నాయి. సో ఒక నెంబర్ 18తో డివిజిబుల్ అవ్వంది, 9తో కూడా డివిజిబుల్ అవ్వదు అన్నారు. కానీ ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది, 27 9తో డివిజిబుల్ అవుతుంది. 18తో డివిజిబుల్ అవ్వదు, దీంతో డివిజిబుల్ అవ్వదు, కానీ 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా సమ్టైమ్స్ ట్రూ. కానీ ఇన్ కేస్ ఈ ప్లేస్లో రివర్స్ పెట్టుంటే, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇఫ్ నెంబర్
ఈజ్ నాట్ divisible by 9, not divisible by 9 is not divisible by 18. అంటే 9తో డివిజిబుల్ అవ్వని నెంబర్ 18తో కూడా డివిజిబుల్ అవ్వదు. కానీ రివర్స్లో అడిగారు కదా, ఇది ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది, సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇఫ్ two numbers are not divisible by 6, then their sum is not divisible by 6. అంటే ఒక రెండు నెంబర్స్ తీసుకుని, అంటే డివిజిబుల్ అయ్యే నెంబర్స్. 6 డివిజిబుల్స్ ఏంటి? 6, 12, 18, 24. ఒక రెండు డివిజిబుల్ అయ్యే నెంబర్స్ తీసుకుని if two numbers not divisible by 6, then their sum is not divisible by 6. Sorry, రెండు నంబర్లు డివిజిబుల్ అవ్వనివి అంటే 4, 5, 7, 8, 9, 10 ఎలా ఉన్నాయి. ఆ సమ్ కూడా దాంతో డివిజిబుల్ అవ్వదు అని. అంటే ఇప్పుడు ఇందులో 4 + 5 9 డివిజిబుల్ అవ్వదు. 5 + 7 ఎంత? 12, మరి డివిజిబుల్ అవుతుంది కదా. ఇది కూడా సమ్ టైమ్స్ ట్రూ. అంటే ఇప్పుడు ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే ఏదో ఒక రిమైండర్ వస్తుంది. అంటే 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్కి రిమైండర్ వస్తే అది నాట్ డివిజిబుల్. అలాగే సెకండ్ నెంబర్ R2, ఇది కూడా నాట్ డివిజిబుల్. సో ఇదిలో 6A + 6B + R1 + R2, 6 కామన్ తీసుకుంటే A + B + R1 + R2. ఒకవేళ అంటే ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది? R1 + R2 కానీ మల్టిపుల్ ఆఫ్ 6 అయితే ఈ టోటల్ వాల్యూ 6తో డివిజిబుల్ అవుతుంది. అదర్వైజ్ నాట్ డివిజిబుల్ బై 6. కానీ ఒక్కొక్కసారి 6తో డివిజిబుల్ అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి the sum of multiples of 6 and a multiple of 9 is a multiple of 3. Sum of multiple of 6 multiple of 9 is a multiple of 3. ఇది అవుతుందా అవుదా? ఎస్. ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 9 అంటే 3 × 3, 3 × 2 6. సో ఆల్వేస్ ట్రూ. ఎందుకంటే 3 అంటే 3A అంటే ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 9 ఎంత? 6A + 9A + 6B. దీంట్లోంచి 3 కామన్ తీసామంటే 3A + 2B. అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 9 కదా. ఎస్, ఆల్వేస్ ట్రూ. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ది, ద సమ్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 6 అండ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9. అంటే 6తో మల్టిపుల్ అయ్యేది 6A + 3B, 3తో మల్టిపుల్ అయ్యేది ఆల్వేస్ 9 అన్నాడు. 3 2A + B. ఇది ఏమవ్వాలి? ఇఫ్ 2A + B ఈజ్ మల్టిపుల్ ఆఫ్
3 అయినా అవ్వాలి, ఎయిదర్ ఆర్ 9 అయినా అవ్వాలి. అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అప్పుడు ఇది కూడా సమ్టైమ్స్ ట్రూ. ఓకే, మిగతాది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.